పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట లూకా శుభవార్త 9వ అధ్యాయము 43వ వచనము నుండి వాక్యము చదువుకుందాం. దేవుని మహాశక్తికి జనులు ఎల్లరూ ఆశ్చర్యచకితులైరి. ప్రజలందరూ యేసు అద్భుత కార్యములకు ఆశ్చర్యపడుచుండ ఆయన తన శిష్యులతో ఇట్లనెను, చెవియొగ్గి ఆలకింపుడు. మనుష్య కుమారుడు ప్రజల చేతికి అప్పగింపబడబోచున్నాడు అని పలికెను. శిష్యులకు ఇది బోధపడలేదు. వారు గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను. కాని ఆ విషయమై ఆయనను అడుగుటకు వారు భయపడిరి. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈనాటి దేవుని యొక్క వాక్యానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతాం. ఈనాటి వాక్యములో, ఈనాటి సువిశేషములో మనము చూస్తున్నటువంటి ఈ వాక్యములో రెండు ముఖ్య విషయాలను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటిదిగా లూకా శుభవార్త 9వ అధ్యాయం 43వ వచనం పలుకుతుంది, దేవుని మహాశక్తికి జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. ప్రజలందరూ యేసు అద్భుత కార్యములకు ఆశ్చర్యపడెను. వాక్యం మరి ఒకసారి, దేవుని మహాశక్తికి జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. ఏ మహాశక్తి ప్రదర్శించబడిందట అక్కడ? ప్రజలందరూ యేసు అద్భుత కార్యములకు ఆశ్చర్యపడుచుండెను. అంటే యేసు చేసినటువంటి అద్భుత కార్యాలు, యేసు ప్రభు ప్రదర్శించినటువంటి మహాశక్తిని చూచి అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారట. ఆశ్చర్యచకితులయ్యేమంటున్నారు, దేవుని మహాశక్తి ఇక్కడ ప్రదర్శించబడింది అని పలికి దేవుని మహాశక్తిని చూసి వారు ఆశ్చర్యపోతున్నారట. అంటే యేసు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాల ద్వారా దేవుని యొక్క మహాశక్తి అక్కడ ప్రదర్శించబడింది కాబట్టి దేవుని యొక్క మహాశక్తిని చూచి వారందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. అయితే ఇప్పుడు మనము గ్రహించవలసింది, యేసు ప్రభు అక్కడ వారి వద్ద ఏ శక్తిని ప్రదర్శించారు, ఏ అద్భుత కార్యాలను చేశారు, ఏ అద్భుత కార్యాలను చూసి యేసు ప్రభు యొక్క మహాశక్తిని వారు గుర్తించి దేవుని శక్తి ఈయన ఎడల ప్రదర్శించబడుతుంది అని ఆశ్చర్యపోయారు. మనం అర్థం చేసుకోవాలి. ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే దానికి కొంచెం ముందుగా జరిగినటువంటి సంఘటనలు, వాక్యాలు ఇదే యొక్క అధ్యాయములో ఈ 9వ వచనములోనే మనం ఒక్కసారి చూస్తే, లూకా శుభవార్త 9వ అధ్యాయం 28వ వచనము నుండి మనం వాక్యాలు చూసుకుంటే కనుక, యేసు ప్రభువు 3 శిష్యులను తీసుకొని పర్వత ప్రాంతానికి వెళ్ళినట్లుగా వాక్యములో మనం వింటూ ఉన్నాం. అక్కడ ఏం జరిగింది? యేసు ప్రభువు దివ్య రూపధారణ పొందటం మనం వాక్యములో చూస్తూ ఉన్నాం. 33, 34 వచనాలు ఒక్కసారి చూస్తే, యేసు ప్రభు పక్కన ఉన్నటువంటి వారిద్దరిని చూచి పేతురు, ప్రభు, మనము ఇచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 గుడారములు నిర్మింతుము అని తాను పలికినది తనకే తెలియక మాట్లాడాను. ఏం జరిగిందట? యేసు ప్రభు 3 శిష్యులను తీసుకుని పర్వత ప్రాంతముకు వెళ్ళినప్పుడు మోషే, ఏలియాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రత్యక్షమై అక్కడ ఈ 3 కూడా మాట్లాడుకుంటున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి శిష్యులు దానిని ప్రత్యక్షంగా చూశారు. అప్పుడు యేసు ప్రభు తాను రూపాంతరము చెంది తన నిజమైనటువంటి దివ్య రూపణను పొందినట్లుగా వాక్యం అంటుంది. అంతటా ఇట్లు పలుకుచుండగా
ఒక మేఘము ఆ శిష్యులను కమ్ముకొని వారిని ఆవరించెను. ఆ మేఘము నుండి ఒక వాణి, ఈయన నా కుమారుడు, నేను ఎన్నిక చేసుకున్నవాడు, ఈయన ఆలకింపుడు అని పలికినట్లు వాక్యం అంటుంది. ఏం జరిగిందట? ప్రజలు ఆయన అద్భుత కార్యాలను చూడడానికంటే ముందు యేసు ప్రభు దివ్య రూపధారణ పొంది తన నిజ స్వరూపాన్ని, అప్పటి వరకు మానవునిగా సామాన్య మనిషిగా ఉన్నటువంటి యేసయ్య ఒక్కసారిగా తన నిజ రూపాన్ని, భగవత్ స్వరూపాన్ని వారికి చూపించేసరికి అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఆశ్చర్యచకితులై ఉంటారు. అందుకే పేతురు అన్నాడు, అయ్యా ఇక్కడే ఉండిపోదాం, బాగుందయ్యా, భగవంతుడి సన్నిధిలో ఉన్నట్టుగా హాయిగా ఉందయ్యా, ఇక్కడే మీకు ఇల్లు నిర్మిస్తాను, ఇక్కడే ఉండిపోదామయ్యా అంటున్నాడు. తప్పనిసరిగా అక్కడ యేసు ప్రభు ప్రత్యక్ష స్వరూపాన్ని, నిజ స్వరూపాన్ని, భగవత్ స్వరూపాన్ని, దివ్య రూపధారణను చూసినటువంటి పేతురు, యోహాను, యాకోబులు ఊరికనే ఉంటారా? వచ్చి జనులకు చెప్పి ఉండరు? తప్పకుండా జనులకు చెప్పి ఉంటారు. దానితో పాటుగా తర్వాత వాక్యము చూస్తే పిశాచగ్రస్తునికి స్వస్థత కలిగినట్లుగా వాక్యము అంటూ ఉంది. వాడు వచ్చుచుండగా దయ్యము వానిని కింద పడేసి విలవలలాడించెను. యేసు అపవిత్రాత్మను గద్దించి వారిని స్వస్థపరచి తండ్రికి అప్పగించెను. 42వ వచనం అండి. మనం 43వ వచనమును ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దానికంటే ముందుగానే 42వ వచనంలో ఈ వాక్యము, అపవిత్రాత్మ పీడితుడైనటువంటి ఒక వ్యక్తిని ప్రభువు గద్దించి ఏం చేశాడు? గద్దించి వారిని స్వస్థపరిచి అతని తండ్రికి అప్పచెప్పాడు. ఇంకా ఏం ఆశ్చర్యకార్యాలు చేశాడు ప్రభు? జనులందరూ చూస్తున్నారు. మరణించినటువంటి వారిని ప్రభు లేపుతున్నాడు, గుడ్డి వారికి చూపునిస్తున్నాడు, కుష్టు రోగులకు శుద్ధులను చేస్తూ ఉన్నాడు, నడవలేని వారికి నడిపిస్తున్నాడు, మాట్లాడలేని వాళ్ళకి మాట్లాడే శక్తినిస్తున్నాడు, తన ప్రేమను పంచుతున్నాడు, బోధలు అద్భుతముగా చేస్తున్నాడు. వీటన్నిటిని చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశ్చర్యపోయి, ఈయన చేస్తున్న అద్భుత కార్యాలు, ఈయన ప్రదర్శిస్తున్నటువంటి మహాశక్తి చూస్తుంటే దేవుని శక్తి ఈయన యందు మాకు కనపడుతుంది అని చెప్పి దేవుడు యేసు ప్రభుని యందు కనబరుస్తున్నటువంటి అద్భుత శక్తిని, మహిమను చూచి ప్రజలు ఆశ్చర్యపోయారట. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవలసినది యేసు ప్రభు యొక్క అద్భుతాలను, యేసు ప్రభు ప్రదర్శించినటువంటి మహాశక్తిని, ఆయన బోధనను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. కారణం ఏంటయ్యా అంటే మునుపెన్నడు ఎవ్వరు ఎక్కడ ఇలా మాట్లాడలేదు, చేయలేదు. ఎందుకంటే వాక్యంలో ఒక్కసారి చూస్తే యోహాను శుభవార్త 7వ అధ్యాయం 46వ వచనములో ప్రధాన అర్చకుల అధికారులు బండ్రోతులను పంపించి యేసు ప్రభుని బంధించి తీసుకురమని పంపిస్తే వాళ్ళు ఉత్త చేతులతో తిరిగి వస్తారు. ఏంటి మీరు ఆయనను తీసుకురాకుండా వచ్చారంటే, యోహాను శుభవార్త 7వ అధ్యాయం 46వ వచనం వాక్యం ఒక్కసారి చూస్తే వాళ్ళు అన్నటువంటి మాటలు మనకు అర్థమవుతున్నాయండి. 46వ వచనంలో, అధికారులు ప్రధాన అర్చకుల యొద్దకు, పరిసయ్యుల యొద్దకు తిరిగి రాగా, మీరు ఆయనను ఎందుకు పట్టుకుని రాలేదు అని వారు బంట్రోతులను ప్రశ్నించిరి. అందుకు ఆ బంట్రోతులు, ఆయన వలె ఎవడును ఎన్నడును మాట్లాడలేదు అని సమాధానమిచ్చను. ఆయన వలె ఎన్నడును ఎవడును మాట్లాడలేదు. ఆయన బోధనలు ఎంతో వ్యత్యాసముగా ఉన్నాయి. అవి సామాన్యుల మానవులు మాట్లాడే మాటలలాగా కాదు, ప్రత్యేకముగా ఉన్నాయి. బోధనలు ఒక ప్రత్యేకమైనటువంటి బోధన. ఆయన వలె ఎన్నడు ఎవ్వడు ఎప్పుడు మాట్లాడడం మేము చూడలేదయ్యా అని అంటున్నారు. ఇదే విధంగా ఒక్కసారి మనము మార్కు శుభవార్త 2వ అధ్యాయములో కూడా వాక్యము చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి ఒక మాట మనము జ్ఞాపకము చేసుకుంటే, మార్కు శుభవార్తలో యేసు ప్రభు చేస్తున్నటువంటి అద్భుతాలు చూసి అక్కడ కూడా ప్రజలు అంటున్నటువంటి మాట, ఏం మాట అంటున్నారు? ఈయన వలె ఎన్నడు ఎప్పుడు ఎవరు చేయలేదని చెబుతూ ఈయన చేసినటువంటి అద్భుత కార్యాలను చూసి అనేక మంది ఆశ్చర్యపోయినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉంటాం. మార్కు శుభవార్త 1వ అధ్యాయములో యేసు ప్రభు దయ్యము పట్టినటువంటి వారిని అక్కడ కూడా స్వస్థపరుస్తూ ఉన్నాడు. రోగులు వస్తే స్వస్థపరుస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతూ వాక్యం అంటుంది, 1వ అధ్యాయం మార్కు శుభవార్త 27వ వచనంలో, అంతటా అచ్చటి వారందరూ ఆశ్చర్యపడి, ఇది ఏమి,
ఈ నూతన బోధ ఏమి? అధికారముతో ఆజ్ఞాపించగా అపవిత్రాత్మలు సహితము ఆయనకు లోబడుచున్నవే అని తమలో తాము గుసగుసలాడుకుని ఆయన కీర్తి గలిలయ ప్రాంతమంతంతటా వ్యాపించెను. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఒక్కసారి మనం ఈ వాక్యాలు గుర్తు చేసుకుంటే యోహాను 7:46 బంట్రోతులు అంటున్నారు, ఆయన వలె ఎన్నడును ఎవ్వడును ఎప్పుడును మాట్లాడలేదు. ఇక్కడ ప్రజలు ఆశ్చర్యపడుతూ మార్కు శుభవార్త 1వ అధ్యాయంలో అంటున్నటువంటి మాట, ఏమిటి ఈయన బోధ, ఏమిటి ఈయన అద్భుత శక్తి, ఈయన ఎవరు, ఎంత గొప్పగా బోధిస్తున్నాడు, ఎంత అద్భుత శక్తిని ప్రదర్శిస్తున్నాడు, దేవుని శక్తి ఈయన ఎందుకు ప్రదర్శించబడుతుందే అని ఆశ్చర్యపడుతూ అందరూ కూడా ఆయన నామాన్ని, ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను ఆ ప్రపంచమంతటా కూడా, ఆ ప్రాంతమంతటా కూడా వ్యాపింపచేస్తూ ఉన్నారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈరోజు వాక్యములో మనం విన్నటువంటి మాట ఇదే. దేవుని మహాశక్తికి జనులెల్లరూ ఆశ్చర్యపడిరి. ఆ శక్తి ఎవరి యందు ప్రదర్శించబడిందట? యేసు అద్భుత కార్యాలను చూచి వారందరూ ఆశ్చర్యపడిరి. కాబట్టి ఈ మాటను మనము గుర్తు పెట్టుకుందాం. కాబట్టి ఈనాటి వాక్యంలో మనం గుర్తు పెట్టుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు యేసు ప్రభుని యొక్క అద్భుత శక్తిని, మహాశక్తిని చూచి దేవుని శక్తిని ఆయనలో గుర్తించి ఆశ్చర్యపడుతూ అందరూ కూడా ఆ ప్రాంతమంతటా కూడా యేసు ప్రభుని గుర్చినటువంటి వార్తను వ్యాప్తి చేసుకుంటూ దేవుని శక్తిని వారు యేసు ప్రభులో గుర్తిస్తున్నారు. దేవుని అద్భుత శక్తి, దేవుని మహాశక్తి యేసు ప్రభులో ప్రదర్శించబడింది అనేటటువంటి విషయాన్ని వారు తెలుసుకొని వేనోళ్ళ కొనియాడుతూ ప్రభుని కొనియాడుతున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. అంతటా కూడా ఆ వార్తను వ్యాపింపచేస్తున్నారు. రెండవదిగా మనం గుర్తుపెట్టుకోవలసింది, చెవియొక్కి ఆలకింపుడు, మనుష్య కుమారుడు ప్రజల చేతికి అప్పగింపబడబోచున్నాడు అని ప్రభు ఈరోజు మరి ఒకసారి శిష్యులకు చెబుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, శిష్యులకు మరి ఒకసారి చెబుతున్నాడు. మనం గుర్తు పెట్టుకోవలసినటువంటి మాట, యేసు ప్రభు లూకా సువార్తలను ఇంతకు ముందు మరి ఒకసారి కూడా తన యొక్క మరణాన్ని గుర్చి, పునరుత్థానాన్ని గుర్చి అంతకు ముందే వాళ్ళకి ప్రవచించి చెప్పాడు. మరి ఒకసారి, ఇది రెండవసారి లూకా సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు మళ్ళీ శిష్యులకు గుర్తు చేస్తున్నాడు, ఇదిగో నేను ప్రజల చేతికి అప్పగించబడబోచున్నాను, అధికారులు నన్ను చిత్రహింసలు పెడతాబోతున్నారు, నేను వారి చేతిలో మరణిస్తాను, కానీ గుర్తు పెట్టుకొని మరలా పునరుత్థానమై లేచి వస్తాను. నేను లేచి వచ్చినప్పుడు మీరు నా మాటలు గుర్తు పెట్టుకొని, ఇది నేను చెబుతున్నటువంటి ప్రవచనము. యేసు ప్రభు ముందుగానే తన మరణాన్ని, తన పొందబోతున్నటువంటి పాటలను, పునరుత్థానాన్ని గురించే ముందే చెబుతున్నాడు. కారణం ఏంటయ్యా అంటే, ఆయన గురించి ముందే తెలుసు. ఆయన వచ్చిందే శిక్ష అనుభవించి, మరణించి, తిరిగి పునరుత్థానుడై మరణాన్ని, పాపాన్ని జయించి మనకు జీవాన్ని, నిత్య జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు. కనుక మరి ఒకసారి ఈ రోజున వాక్యము ద్వారా ప్రభు ఈ రెండు విషయాలు మనకి గుర్తు చేస్తూ, అలనాడు శిష్యులకు ముందుగానే ప్రవచించి తన మరణాన్ని గురించి ముందుగానే బోధించాడు. మరి ఒకసారి వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. కాకపోతే వాళ్ళు అర్థం చేసుకోలేదు. సమయం వచ్చినప్పుడు మీరే అర్థం చేసుకుంటారని ప్రభు వాళ్ళకి చెబుతాడు. కాబట్టి ఈ మాటలు నమ్మి విశ్వసించినటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆయన బోధనలు, ఆయన ప్రదర్శించిన మహాశక్తికి ప్రజలు ఆశ్చర్యపోయినట్లుగానే మనము కూడా వాళ్ళు ఏ విధముగా ఆ ప్రాంతమందంతటా కూడా ఆ యొక్క ప్రభు చేసిన కార్యాలు గొప్పగా అందరూ చెప్పుకొని అంతటా విస్తరింపచేశారు. మనము కూడా మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన బంధువుల ఇళ్లలో కానీ, మన సంఘాల మధ్య కానీ భగవంతుడు ప్రదర్శించేటటువంటి శక్తిని, ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను చూసి ఆశ్చర్యపోవడమే కాదు, సంతోషపడమే కాదు, ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని, ప్రభు యొక్క కార్యాలను అందరితో పంచుకోవాలి. అందరికీ మనము దాన్ని వ్యాపింప చేయాలి. ప్రభు నీకు ఏ మేలు చేసినా, ఏ గొప్ప కార్యం చేసినా నీ జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ దేవునికి వందనాలు చెప్పు. అదేవిధంగా ఆ విషయాన్ని 10 మందితో పంచుకో. దేవుని నామాన్ని మహిమపరచు. ఒక చిన్న
ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడు ప్రేమమయుడని యేసయ్య, నీకే స్తుతులు వందనాలు తెలియజేస్తున్నాం అయ్యా. అలనాడు అనేక గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేసి దేవుని మహాశక్తిని ప్రజల ఎదుట నీవు ప్రదర్శించావు తండ్రి. ఈ రోజుల్లో కూడా మా కుటుంబాలలో, మా జీవితాలలో అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాం, గొప్ప కార్యాలు చేస్తున్నాం, మహాకార్యాలు చేస్తున్నాం. దేవుని శక్తిని మాకు అందిస్తున్నావు, దేవుని ప్రేమను మాకు చూపెడుతున్నాం. అయినా మేము అనేక సార్లు నీ కార్యాలను, నీ శక్తిని, నీ అద్భుతాలను మేము గుర్తించలేకపోతూ ఉన్నాం. నీవు మాకిస్తున్నటువంటి ఆ దీవెనలు, ఆశీర్వాదాలు మేము పొందుకుంటూ కూడా నీ గురించి 10 మందికి చెప్పలేకపోతున్నాం, నిన్ను స్తుతించలేకపోతున్నాం అయ్యా. ఈ రోజు నుండి మేము పొందుకున్నటువంటి మేలులను, మా కుటుంబాలలో నీవు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ, దేవుని నామాన్ని మహిమ చేస్తూ, ఆ విషయాన్ని 10 మందికి తెలియచేస్తూ, తద్వారా యేసయ్య నామానికి, దేవుని శక్తికి మహిమ కలుగునుగాక అని మేమందరం కూడా నీ మహిమను 10 మందికి తెలియచేసేటట్లుగా మాకు కావలసిన శక్తిని, అనుగ్రహాలు దయచేస్తూ, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను నీ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో ఆశీర్వదించి కుమ్మరిస్తూ అయ్యా, ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా చేయి విడవకుండా నీవు వారికి తోడుగా ఉండి నీ ఆశీర్వాదాలు, కృపానుగ్రహాలు వారిపై కుమ్మరించి దీవించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వాశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము మీ బిడ్డలను భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.